ఆశీర్వాదం కావాలంటే ఎక్కడికి వెళ్తే కొనుక్కుంటే దొరకదు. ఇది ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు కష్టపడాలి. ఏ విధంగా కష్టపడాలి అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆ బ్లెస్సింగ్స్ అనేది నీ మీదకి వస్తుంది. జీవితంలో ఏం కావాలి? మొదటిగా మనం సురక్షితంగా, ఆరోగ్యంగా, క్షేమముగా, సమృద్ధిగా ఉండాలంటే ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం అంటే సమృద్ధి. అవునే కదా? పిల్లలు బట్టలు కొన్నా డబ్బులు లేకుంటే ఆశీర్వాదం ఉన్నట్ట లేనట. అవునే కదా? చక్కటి ఆహారం తినవలసిన మనము సరైన ఆహారం లేకుండా తింటున్నామంటే దానికి అర్థం ఆశీర్వాదం ఉన్నట్ట లేనట. ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేసాడు తెలుసా? ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది అవమానించినా నీ స్థితి బాగోలేదురా, నువ్వు అదృష్టవంతుడు కాదు, అదృష్టవంతుడు అని అందరూ ఆయన అన్నప్పటికీ కూడా ఆ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకున్న భక్తుడే ఎబేజు. ఈ రోజున నీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకునేటువంటి అనుభవాలు నేర్పిస్తున్నారు ఇక్కడ ఎబేజు గారు. ఎబేజు వెళ్ళిన మార్గంలో మనము కూడా వెళ్తే మనము కూడా తీర్చిపడతాం. అంతేగాని నా బ్రతుకు బాగలేదు, నా జీవితం బాగలేదు, నేను ఎవరి కోసం బ్రతకాలి, దేని కోసం బ్రతకాలి, ఇలా బ్రతకడం కంటే నేను చావడం బెస్ట్ అనుకుంటే తిరిగి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనము చనిపోయి ఏమి సాధించలేము, బ్రతుకుండగానే సాధించాలి. అలా సాధించాలంటే నీకు ఒక హెల్ప్ చేస్తారు. ఆయన ఎవరో తెలుసా? ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. నువ్వు బాధపడితే తట్టుకోలేదు, నువ్వు ప్రార్థన చెయ్యి, ప్రార్థన మీద అనుకో, నీ స్థితులన్నీ మారుస్తాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక.